ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పలు అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందించే విషయమై ఈ సమావేశంలో కీలక చర్చ జరుగుతోంది. ఈ మొత్తాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసే అంశంపై మంత్రులు చర్చిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గృహ వసతి కల్పించే అంశంపైన కూడా చర్చ జరుగుతోంది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం కింద 10,000 ఇచ్చే విషయంతో పాటు అగ్రిగోల్డ్ బాధితులు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, కేబినెట్లో ఇంకా ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? ఎంతవరకు వచ్చింది సమావేశం? ఎప్పటిలోగా ముగిసే అవకాశం ఉంది? సుమారు 2:30 గంటలుగా ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగానే పలు విభాగాలు, పలు డిపార్ట్మెంట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గానికి అనేక రకాల అంశాల మీద చర్చించేందుకు ప్రతిపాదనలు వచ్చినాయి. దాదాపు 80కి పైగా ఎజెండాలు ఉండటంతో ఈ రోజు కేబినెట్ దాంతో పాటు కీలకమైనటువంటి అంశాల్లో ప్రధానంగా చూస్తే మాత్రం రైతు రక్షణ పేరుతో తెలంగాణలో ఏ విధంగా అయితే రైతు బంధు పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం చేస్తున్న ప్రభుత్వం, ఆ రకంగానే ఇచ్చే అంశం మీదే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో దీనిపై ఒక రకమైనటువంటి ప్రతిపాదన పూర్తయినప్పటికి కూడా దీన్ని మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. ఉదయం జరిగినటువంటి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా దీనిపై విస్తృతంగా పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా ఇవ్వాలి, ఎకరానికి ఎంత ఇవ్వాలనే దాంతో పాటు కౌలు రైతులకు, తెలంగాణలో అయితే కౌలు రైతులకు ఇవ్వలేదు, ఎవరైతే భూమి ఉందో ఆ రైతులకు మాత్రమే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులకు ఇచ్చే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతా ఉంది. సహజంగా రైతులు అంటే 2 పంటలు వేస్తారు కాబట్టి ఒక్కొక్క పంట చొప్పున ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఒకేసారి పెట్టుబడిని రక్ష ఏదైతే ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వ సాయాన్ని ఒకేసారి ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ అంశం మీద కేబినెట్ దృష్టి సారిస్తూ ఉంది. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ మరో 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మంత్రివర్గంలో చర్చించనున్నారు. దాదాపు 93 లక్షల మందికి 9,300 కోట్లకు పైగా ఈ డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చూస్తుంది. అది ఒకే నెలలో దాదాపు 2 విడతల్లో ఈ డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇది అంశం మీద చర్చించబోతాము. ఇక పెన్షన్స్ కి సంబంధించినటువంటి దాని మీద ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న పండుగ రోజు జన్మభూమి చివరి రోజు ప్రకటించడం జరిగింది. పెన్షన్ పూర్తి స్థాయిలో 100% పైగా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి దాని మీద ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు వరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రజాప్రతినిధులు అందరూ పరుగునే కదా ఒక పండగ వాతావరణంలో పార్టీ ఊహం చేసుకునే విధంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతా ఉంది. ఇంకా జన్మభూమికి సంబంధించినటువంటి దాని మీద కూడా ఏ విధంగా ఇప్పటివరకు జరిగిన జన్మభూమి సక్సెస్ అయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పుడు కూడా వచ్చిన వినతుల్ని ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు ఏ మేరకు పరిష్కరించవచ్చు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక కీలకమైనటువంటి ఉద్యోగుల అంశంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జ్యుడిషియల్ ఉద్యోగులు, కోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అంశం మీద కూడా మంత్రివర్గానికి రెవెన్యూ శాఖ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఇప్పటికే ఒక డిఏ ఉద్యోగులకు 2 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించిన దానికి ఒక డిఏ ఇప్పటికే మంత్రివర్గంలో ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరో కీలక అంశాల మీద కూడా చర్చ జరుగుతా ఉంది. దీనికి తోడు డాటెడ్ ల్యాండ్స్ తో పాటు ఇంకా కీలకమైనటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి ప్రతిపాదనలు, పలు శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతా ఉంది. దీనికి తోడు ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి దాని మీద ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ కు సంబంధించినటువంటి దాని మీద వివిధ శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో వచ్చే 3 నెలల్లో కావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ మిగతా 2 నెలలకు కావాల్సినటువంటి బడ్జెట్ కు సంబంధించినటువంటి దాంట్లో ప్రతిపాదనగా శాఖల నుంచి చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే రేపటి నుంచి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అన్ని డిపార్ట్మెంట్లతో ఒక 4-5 రోజుల్లో దీని మీద పూర్తి స్థాయి సమీక్షలు కూడా కొనసాగించబోతున్నారు. దాదాపు ఈ కేబినెట్ ముగిసేంత వరకు దాదాపు 8-9 పైగా అవుతుంది కేబినెట్ ముగిసే వరకు. కానీ కీలకమైనటువంటి అంశాల మీద మాత్రం కేబినెట్ మరి కాసేపట్లో క్లారిటీ ఉంది. శ్రీనివాస్, మరి చుక్కల భూములకు సంబంధించి కేబినెట్ ఎలాంటి సిఫార్సులు చేసే అవకాశం ఉంది?
అంటే ఇప్పటికే చుక్కల భూములకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది, ఏం చేయాలనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగులను వాటిని పరిష్కరించడంలో తీవ్ర స్థాయిలో వైఫల్యం చెందిందనే చెప్పాలి. గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా తీసుకునే నిర్ణయం మీద ఆ భూములకు సంబంధించినటువంటి యజమానులకు ఆ భూములు అప్పగించే విషయంలో రెవెన్యూ శాఖ తీవ్ర నిర్లక్ష్యంగా అసలు పరిష్కరించలేదు. కాబట్టి మంత్రివర్గం ఆ రోజే 3 మంత్రులతో మంత్రివర్గ కమిటీ ఉపసంఘం వేయడం జరిగింది. అది పలుమార్లు సమావేశమై పలు దఫాల వాటి మీద కీలకమైనటువంటి సిఫార్సులు చేయడం జరిగింది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకుంటే గతంలో ఏం చేయాలి, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దాన్ని అనుభూదారులుగా ఉంటే ఏం చేయాలి, ఏ పత్రాలు ఉంటే వాటికి వెంటనే వాటిని క్లియర్ చేయాలంటే అంశం మీద కూడా కొంత మంత్రివర్గం సిఫార్సు చేయడం జరిగింది. ఈ రోజు దాని మీద కూడా ఒక క్లారిటీ ఉండబోతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.